నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అథర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురు. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, మనం గతంలో శంబాల నగరం గురించి అది రియలా లేకపోతే అందరూ కల్పిస్తున్నారా అన్న విధంగా మనం ఒక వీడియో చేసాం గురుగారు. మీరు శంబాల నగరం గురించి చాలా వివరంగా చెప్పారు. సో అందులో భాగంగా ఇప్పుడు ఏంటంటే శంబాల మూవీ అనేది రిలీజ్ అయింది. సో మీరు చెప్పినట్లు కొన్ని పాయింట్స్ అయితే ఆ మూవీలో మనకి అర్థమవుతున్నాయి గురుగారు. అవేవో మీరే చెప్తారు. అసలు ఈ శంబాల గ్రామం అనేది నిజమా కాదా? ఎందుకంటే మనం చూస్తూ వస్తే కనుక యూట్యూబ్లో కొంతమంది మేము వెళ్ళొచ్చామని, అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఉన్నారని, మాకు వాళ్ళు భోజనం పెట్టారని ఇట్లా చెప్తూ వస్తున్నారు. కల్పితమా లేకపోతే నిజమా అని చాలా మంది ప్రజలకైతే అనుమానం ఉంటూ ఉంటుంది. అసలు ఈ వీటి గురించి ఎంతవరకు నిజాలని మన ప్రేక్షకులకు ఒకసారి తెలియజేయండి గురువు. తప్పకుండా అమ్మా. శంబాల గ్రామం అనేటటువంటిది అది కల్కి సినిమాలోనేమో కల్పితంగా తీశాడు. మనకి పురాణాల్లో ఏ పురాణాల్లో వస్తుందంటే కలియుగ భవిష్యోత్తర పురాణం, భాగవతము, మా విష్ణు పురాణంలో వస్తాయి ఇవన్నీ. ఈ గర్గ సంహిత వీటిల్లో చెప్పబడింది శంబాలాలు. అంటే ఎలాగా కల్కి అవతారం ఎత్తుతాడు, ఎక్కడ శంబాల గ్రామంలో పుడతాడు. ఎవరింట్లో పుడతాడు అంటే బ్రాహ్మణుల ఇంట్లో. ఎవరా బ్రాహ్మణులు? ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్న వైవస్వత మనువు ఆయన విష్ణుయాస అనేటటువంటి బ్రాహ్మణుడు పండితుడిగా శంబాలలో పుడతాడు. ఆయన భార్య అయినటువంటి శతరూప సుమతి అమ్మ సుమతిగా పుడుతుంది. వాళ్ళిద్దరు కడుపున ఈ కల్కి పుడతాడని చెప్పారు. బాగుంది. అయితే పురాణాలని ఎలా చూడాలంటే చాలా జాగ్రత్తగా చూడాలి. ఇదే మనుషులు ఇప్పుడు మనకు తెలుసు, రాముడు దేవుడని, కృష్ణుడు దేవుడని, రాముడు అయోధ్యలో పుట్టాడు, కృష్ణుడు అయోధ్యలో పుట్టాడని. ఇవి రాసింది అయోధ్య రామాయణంలోనూ భాగవతాల్లో క్లియర్గా ఉన్నాయి, విష్ణు పురాణంలో క్లియర్గా ఉన్నాయి. కానీ చాలామంది రామాయణం కల్పితమండి, అది మహాకావ్యం అండి, భాగవతం కల్పితమండి అంటారు, పురాణాలు కల్పితం అంటారు. వీళ్ళకేళ్ళే చెప్తారు సాక్షాత్తు రాముడు కృష్ణుడు దేవుళ్ళుగా పుట్టి వాళ్ళ ముద్రలు అన్నీ ఉన్నాయి. రాధాదేవితో వాళ్ళ పాదాల ముద్రలు అన్నీ ఉన్నాయి. అది మనకు తెలుసు, వీళ్ళకేం తెలుసు? ఇప్పుడు బృందావన్ ప్రేమానంద మహారాజ్ బృందావన్ ఆశ్రమంలో మేము రెగ్యులర్ ఎంతప్పటి నుంచి వెళ్తాను నేను. అనిరుద్ధ స్వామి, నేను, బాగల్పూర్ బాగల్పూర్ బాబా, మేమంతా అక్కడ కలుస్తూ ఉంటాం. సో నార్త్ ఇండియా గురించి వీళ్ళకేం తెలుసు? కృష్ణుడు పుట్టాడు, అందుకనే మేము బృందావనంలో అయోధ్యలో వెళ్ళాం. భక్తులను అందరినీ, వేల మంది భక్తుల్ని మా చిన్నప్పటి నుంచి ర్యాలీలు వేసి తీసుకెళ్ళాం. అలాగే ఇది కూడా అంతే. శంబాలా నగరం గురించి వీళ్ళు ఊహల్లాగా చెప్తున్నారు ఈ చెప్పేవాళ్ళు. మనం ఇంటర్వ్యూ చేసిన తర్వాత, మీరు నన్ను ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆగినాయి కొద్దిగా, కల్పితాలు కాదు అని. అది కల్పితాలు కాదు, భూమి మీద ఉన్నది, 4th డైమెన్షన్లో చూడాలని చెప్తున్నారు. అక్కడికి పోనీ స్పాట్ చెప్తారా? ప్రతి దానికి లాటిట్యూడ్ లాంగిట్యూడ్లు ఉంటాయి, పిన్ కోడ్ ఉంటుంది. ఎక్కడో హిమాలయ పర్వతాలు అవతల వైపు ఎక్కడో ఉంటాయి, ఎక్కడో తెలియదు, మళ్ళీ తెలియదని చెప్తారు. మళ్ళీ మేము వెళ్ళి వచ్చేసాం. అక్కడ 64 అడుగుల మనుషులు ఉంటారు. ఆ తర్వాత అక్కడ శివపార్వతులు అంటే వీళ్ళకి భోజనాలు పెట్టారంట, మేము తినేసి వచ్చామని చెప్తున్నారు. పోనే చెప్పుకొని. అయితే లాంగిట్యూడ్ లాటిట్యూడ్లు అవన్నీ కూడా ఎక్కడ ఉంది అని అంటే సైంటిఫిక్గా అసలు భూమి మీదే ఉంది అని చెబుతోంది కలియుగ భవిష్యోత్తర పురాణం. ఏమని చెప్పాడంటే విష్ణు భాగవతం, విష్ణు పురాణం అన్ని ఏమని చెప్తోంది? ఈ శంబాల నగరము భూమి మొట్టమొదటిగా తయారైన ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ద అర్త్. భూమి మీద ఫస్ట్ ఇప్పుడు ఒక మాల ఉందనుకోండి, మాలను మనం పూసలు గుచ్చుతున్నాం. ఫస్ట్ పూస గుచ్చేసాం, ఫస్ట్ పూస అంటాం, మిగతా పూసలు తర్వాత గుచ్చుతాం. అంటే భూమి తయారు చేసినప్పుడు మొట్టమొదట భూభాగం ఏదైతే ఉందో అదే శంబాల గ్రామం. తర్వాత కలియుగాంతం అయ్యేసరికి అదే మిగులుతుంది, మిగతాదంతా పోతాయి భూమి అంతా. అది క్లియర్గా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్టిఫై చేసింది. NGRI నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అందులో శ్రీవాత్సవ అని అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నటువంటి ఆయన మొత్తం అంతా సర్టిఫై చేశారు. వాళ్ళ ఫ్యామిలీ నాకు తెలుసు, బబితా మేడం అని, వాళ్ళ అబ్బాయి ఆర్యన్ నా స్టూడెంట్. వీళ్ళంతా అంత ఫ్యామిలీ క్లోజ్ నాకు. ఆయన చెప్పారు రా నాయన అని చెప్పి మనం వీడియోలో చెప్పాం. చక్కగా నాకు ఎంత సంతోషం వేసిందంటే, ఆది గారు ఆ డైరెక్టర్ శంబాలా సినిమా తీసింది, సాయి కుమార్ గారు, హీరో సాయి కుమార్ గారు అబ్బాయి యాక్ట్ చేసింది. సేమ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఒక మీటిఆర్ పడుతుంది ఆకాశం నుంచి, దానికోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆ శంబాలా గ్రామానికి వస్తాడు. దాని మీద రీసెర్చ్ సైంటిస్ట్ పేరు, ఆ హీరో పేరు విక్రమ్ వస్తాడు. అండ్ మనం ఏం చెప్పాము, శంబాలా నగరాన్ని మూఢనమ్మకాలకు మిళితం చేసి శివపార్వతులు వచ్చారు, శివపార్వతులు భోజనం పెట్టారు, మనం ఆకాశంలో 64 ఇలాంటి మూఢనమ్మకాలు చెప్పకండి రా బాబు.
అని చెప్పాను కదా, సేమ్ అక్కడ సైన్స్కి స్పిరిచువాలిటీకి ఆధ్యాత్మిక సూపర్స్టిషియస్ బిలీఫ్స్కి మూఢనమ్మకాల మధ్య అది తీసాడు ఆ హీరో, ఆ రైటర్ అంత బాగా రాశాడు. ఎలా అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క శంబాల గ్రామంలో ఆ రాయి పడింది కదా, అప్పుడు ఒక దుష్ట శక్తి వచ్చి ఆవులో ప్రవేశిస్తుంది. అక్కడ ఒక స్వామీజీ ఉంటాడు. ఆ స్వామీజీ ఏం చేస్తాడంటే ఆవులో ఉంది ఈ దేవుడు సంకేతాలు పంపుతాడు, అలాగే దుష్టశక్తులు కూడా మనకి సంకేతాలు ఎలాగ వెళతాయంటే ఫస్ట్ జంతువుల్లో దూరతాయి అన్నారు ఆవుని. అందుకని ఆవుని చంపేద్దాం అనుకునే టైంకి ఈ హీరో వస్తాడు, ఎంటర్ అయ్యి రీసెర్చ్ కోసం వచ్చి ఆ గ్రామ ప్రజలందరినీ కూడా ఆవుని చంపొద్దని తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళంతా వ్యతిరేకమవుతారు, అయినా సరే తీసుకెళ్ళి తన గుడారం దగ్గర కట్టుకుంటాడు. అప్పుడు ఆవు యజమాని ఉంటాడు, వాడికి ఈ మెడ వెనకాల ఇక్కడ బొప్పే పడుతుంది, అక్కడ వైరస్ లాగా వస్తుంది, కురుపులాగా వైరస్ వచ్చి అదే శంబాల. అప్పుడు అది ఆ వైరస్ వచ్చి ఏమవుతుందంటే దాంట్లో దుష్టశక్తి దూరుతుంది, ఆవులో నుంచి వెళ్ళిపోయి వీళ్ళలో దూరింది. వీడేం చేస్తాడు, మిగతా నలుగురిని తన్ని ఈర్ష్య, అసూయ, కామ, క్రోధ, లోభ, మోహం ఇవి ఉన్నటువంటి వాళ్ళని ఆ వైరస్ స్వాధీనం చేసుకుంటుంది. అందుకని అది సుషుమ్నా నాడి కింద బ్రహ్మాండంగా తీసి చూపించారు, మంచి స్పిరిచువల్గా. అప్పుడు అది దానికి ట్రీట్మెంట్ ఎలాగివ్వాలో పాపం అందులో మొదట్లో తెలియదు వీళ్ళకి. అప్పుడు ఆ వైరస్ రాగానే వాడు నలుగురిని చంపేసి వాడు కూడా దూకేసి చచ్చిపోతాడు. ఇలాగా ఆ వైరస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. లాస్ట్కి అక్కడ హీరోకి ఆశ్రమించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ కూతురు ఉంటుంది, ఆమె పాపం ఆటిజంతో బాధపడుతుంది కొంచెం, అందువలన మానసిక వైకల్యం. ఆ అమ్మాయిలో ఆ వైరస్ వస్తే హీరో ఆది చూసాము ఈ అమ్మాయిని కూడా చంపేస్తారని, పాపం ఆల్రెడీ ఆ అమ్మాయి తండ్రి చంపేశారు, మనం ఈ అమ్మాయిని రక్షించాలని తీసుకెళ్ళిపోతుంటే వాళ్ళందరూ పట్టుకొని ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆదిని హీరోని కొట్టేసి అక్కడ పడేసి ఈ అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని బలివ్వడానికి, అంటే బ్రతికుండగా భూస్థాపితం చేయాలంటాడు ఆ స్వామీజీ అనమాట. అందుకని సమాధి చేసేయాలని. అప్పుడు అలా చేసేయడానికి చక్కగా పూజలు చేస్తున్నారు, వీళ్ళు గంటలు కొడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. అప్పుడు హీరో వస్తాడు, ఆ అమ్మాయిని రక్షించాలని వస్తాడు. ఈ లోపల వీళ్ళు గంటలు కొడుతూ ఉంటారు కదా, ఆ గంటలు కొడుతుంటే ఆ క్రిమి, ఆ బొప్పిలో ఉన్నటువంటి క్రిమి మాయమైపోయి ఆ దుష్టశక్తులు బాడీలో నుంచి బయటికి వెళ్ళిపోతాయి. దిస్ ఇస్ సౌండ్ ఎనర్జీ. ఇదే మనం చెప్పింది. శంబాలా గ్రామంలో ఏమవుతుందంటే, అంటే ఈ దేవుడు అనేటటువంటి వాడు కేవలము లైట్ ఎనర్జీగా లైట్ లాగా కనబడమే కాదు, సౌండ్ ఎనర్జీ, మంత్రం అది చేసినప్పుడు, లేదా గంట దేవుడు ధ్వని, అది ద్వారా వైరస్ అది తగ్గిపోయి దాంట్లో ఉన్న దుష్టశక్తులు బయటికి వెళ్ళిపోతాయి. ఇది చూస్తాడనమాట, అదే క్లైమాక్స్ అనమాట. హీరో చూస్తాడు, స్వామీజీ కూడా చూస్తాడు, ప్రజలు చూస్తారు, చాలా ఆనందిస్తారు. ఇది శంబాలాలో ఏం చెప్పామంటే బాబా మనకి ఈ శంబాలా అసలు ఈ శంబాలా ఎక్కడున్నట్లు మనకి రియల్ గా దట్స్ కరెక్ట్. ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ది అర్త్ అని చెప్పేసి, భూభాగం అని చెప్పేసి జియోలాజికల్ సర్వే ఇచ్చింది కదా, అది ఎక్కడో కాదు, రాంచీకి 150 కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ పేరు పొందాగ్. బస్సులు వెళ్తాయి, రైల్వే స్టేషన్ వెళ్తాయి. అక్కడ 5,000 ఎకరాల్లో అక్కడ ఆనంద నగరాన్ని కట్టారు. దాన్ని కట్టిన ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడే. ఆయన శ్రీకృష్ణుడిగా వచ్చాడు. ఆ శివుడిచ్చినటువంటి ఐడియాలజీనే శ్రీకృష్ణుడిగా, ఆ ఐడియాలజీనే ప్రభాత్ రంజన్ సర్కార్ అని ఇచ్చారు. ఆయన పేరు ఆనందమూర్తి. ఆయనది ఆనంద నగరం అని కట్టారు. అదే శంబాలా గ్రామం. అక్కడ మీటిఆర్ ఒకటే ఆకాశంలో నుంచి పడినట్టు చూపించారు కదా, బాబా గవర్నమెంట్ సహకారంతో అక్కడ కడుతున్నప్పుడు ఫాసిల్స్ దొరికినాయి. ఫాసిల్స్ అంటే కొన్ని కోట్ల సంవత్సరాల వెనుక పులి స్కల్స్, సింహం స్కల్స్, డైనోసార్ స్కల్స్ అవన్నీ కూడా దొరికితే బాబా చూపించి ఇవన్నీ మ్యూజియంలో పెట్టారు. ఆనందనగర్లో ఉన్నాయి, కలకత్తాలో బాబా క్వార్టర్స్లో, మధుమైంచాని లేక్ గార్డెన్స్లో ఉన్నాయి. అంత క్లియర్గా చెప్తున్నాం మనం, ఒరిజినల్ ప్రూఫ్స్తో గూగుల్ కొడితే చూస్తే అన్నీ వస్తాయి. ఆనందనగర్ అంటే ఫోటోలు చూడొచ్చు, యూట్యూబ్లో చూడొచ్చు. అవి తీసుకెళ్ళి ఆ ఫాసిల్ థియరీ అనేటటువంటి దాన్ని ఈ సినిమాలో చూపించారు, మీటిఆర్ లాగా. అక్కడ ఆ డైనోసార్ నేను చూశాను. ఇప్పుడు అందరూ వెళ్ళొచ్చు, మనం కావాల్సి వస్తానంటే అందరినీ తీసుకెళ్ళొచ్చు, మనం ప్రేక్షకులందరినీ. ఆనందనగర్ రాంచీ దగ్గర బొకారా ఎక్స్ప్రెస్ వెళ్తుంది, రాంచీకి 150 కిలోమీటర్ల దూరంలో. దానికి పిన్ కోడ్ ఉంది, మొత్తము లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అన్నీ ఉన్నాయి. అక్కడ ఏమేం చేస్తారు గురుగారు? అంటే స్పిరిచువల్ ఆధ్యాత్మిక కాంగ్రిగేషన్, 10,000 మంది అవధూతలు ఉంటారు.
ఆనందమూర్తి గారు ఆయన సాక్షాత్ శివుడు కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, ఆయన తయారైనటువంటి వాళ్ళు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు. ఆచార్య సవితానంద అవధూత అని ఉంటాడు, ఆయన MBBS చేశారు, MD ఆ రోజుల్లోనే చేసి స్వామీజీ అయిపోయారు. భవేశానంద అవధూత అని కలకత్తాలో ఉంటారు. ఇలా సీనియర్లు అనమాట అంతా. సర్వేశ్వరానంద అవధూత అని వీళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆనందనగర్లో ఉంటారు. 10,000 మంది స్వామీజీలు. ఇంతకీ చెప్పబోయేది ఆ సినిమాకి దీనికి లింక్ చెప్తున్నా. ఆనందమూర్తి గారు ఒక మంత్రం ఇచ్చారు. అక్కడ కలియుగాంతానికి ఏమైందంటే, కలియుగ భవిష్యత్తు పురాణంలో కూడా చెప్పబడింది, విష్ణు పురాణంలో కూడా చెప్పబడింది. ఇది కలియుగానికి ఇప్పుడు ఓం నమ శివాయ అని మంత్రం చేస్తాం కదా, అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అని చేస్తాం కదా. ఆ మంత్రాలు జపించడం వల్ల శక్తులు వస్తాయి కదా. అలా కలియుగాంతానికి, కలియుగంలో ఇప్పుడు మనం జపించాల్సిన మంత్రం ఓం నమో వెంకటేశాయ. ఎందుకని, ఇప్పుడు మోడీ గారు, ఇప్పుడు ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మోడీ అని చెప్పాలి. అంతకుముందు పరిపాలించిన మన్మోహన్ సింగ్ చెప్పకూడదు. రేపు రాబోయే కాలంలో యోగి ఆదిత్య గారు వస్తారో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వస్తారో, ఎవరు వస్తారో చెప్పలేము, వాళ్ళ పేర్లు చెప్పకూడదు. ఇప్పుడు అన్నదానికి చెప్పాలి. అలాగే కలియుగానికి దేవుడైనటువంటి ఆ మంత్రం కలియుగాంత వరకు వెంకటేశ్వర స్వామిని మనం చేస్తాం. అలాగే కలియుగాంతానికి ఒక మంత్రం ఉంటుంది, బాబానాం కేవలం. కలియుగంలో ఈ కలిపురుషుడి యొక్క లీలలు తగ్గించేటటువంటి, వాడి యొక్క అరాచకత్వం తగ్గించే లీలలు చేసే అది ఆ మంత్రమే బాబానాం కేవలం. శివుడి మంత్రం ఇది. బం బం బాబా అంటాం కదా, అలా బాబానాం కేవలం. బాబా అంటే సుప్రీం కాన్షియస్నెస్ అని. దానికి అర్థాలుగా చూడాల్సింది. ఆ మంత్రం ఇచ్చారు ప్రభాత్ రంజన్ సర్కార్, శివుడిచ్చాడు. విష్ణు పురాణంలో ఇవన్నిటిలో చెప్పబడి ఉంది. సాక్షాత్తు ఈ యొక్క శంబాలా గ్రామంలో కలికి వస్తాడని, ఇవన్నీ కూడా. ఆ మంత్రం జపం చేయడం వల్ల బాబానామకి వల్ల ఆ అక్షరాలు ఎలా సెట్ చేశారంటే, ఆ మంత్రం కీర్తన జరుగుతూ ఉంటుంది అక్కడ శంబాలాలో, ఆనందనగర్లో. ఇప్పుడు సంవత్సరానికి 2 సార్లు అందరూ వెళ్ళొచ్చు. సమ్మర్లో ఒకటి, వింటర్లో ఒకటి. మొన్నే డిసెంబర్ 2025 సంవత్సరంలో 30-31 తారీఖు, జనవరి 1న మొన్నే జరిగింది. దాన్ని ధర్మ మహాసమ్మేళనం అంటారు. దాన్ని యూట్యూబ్లో చూడొచ్చు. ఆనంద మార్గ ధర్మ మహాసమ్మేళనం అంటే లక్షల మంది వస్తారు, కోట్ల మంది భక్తులు ఉన్నారు. ఆ నామ సంకీర్తనం వల్ల ఏమవుతుందంటే, అక్కడ బొప్పి అని మనం వీడియోలో ఏం చెప్పామంటే, శంబాలా గ్రామంలో మన మనుషులకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఈవిల్ స్పిరిట్స్ ఏవైతే ఉన్నాయో మనలో, కామ క్రోధ లోభ మోహాలే కాకుండా దురదృష్టం అనేటటువంటిది, ఆ దురదృష్టమే నెగిటివ్ ఎనర్జీ. దాన్ని బాబా నామ్ కేవలం అనేటటువంటి మంత్రంతో కీర్తించడం ద్వారా ఆ బొప్పి ఎలాగైతే మాయమైపోయిందో, గంట కొడితే సౌండ్ ఎనర్జీ, ఈ మంత్రం చెప్తుంటే సౌండ్ ఎనర్జీ బాబా నామ్ కేవలం అని. ఆ బొప్పిలో ఉన్నటువంటి అది రోగం, క్రిమి వైరస్ బయటికి వెళ్ళిపోయి, ఈవిల్ స్పిరిట్స్ బయటికి వెళ్ళిపోయినాయో, దుష్ట శక్తులు బయటికి వెళ్ళిపోయినాయో, అదే విధంగా బాబా నామ్ కేవలం చేయడం వల్ల మనలో ఉన్నటువంటి దురదృష్టం అనేటటువంటి ఈవిల్ స్పిరిట్, ఈ బ్యాడ్ లక్ అనేటటువంటిది, ఇది నెగిటివిటీ అనేటటువంటిది బయటికి వెళ్ళిపోద్ది. ఇది శంబాలా గ్రామంలో చెప్పారు. అదే క్లియర్గా ఆయన డైరెక్టర్ గారు చక్కగా రాశారు, డైరెక్టర్ గారు చూపించారు సినిమాలో. అంటే గతంలో కూడా మా గురువుగారు దత్తాత్రేయ శర్మ గారు, ఆయన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ప్రధాన పూజారి గారు, సాక్షాత్తు శివుడికి అమ్మవారికి ఆయన చేతులతో చేసేవారు. అభం శుభం తెలియదు మా గురువుగారికి. మెహర్ రమేష్ గారు, అశ్విని దత్ గారు, మణిశర్మ గారు, వీళ్ళంతా కూడా జూనియర్ ఎన్టీఆర్తో శక్తి సినిమా తీశారు. వాళ్ళ ఆ సినిమా డిస్కషన్స్కి వచ్చినప్పుడు మా గురువుగారు చెప్పడం నేను స్వయంగా విన్నాను. ఎలా అంటే, అక్కడ ఆ సినిమాలో ఏం చేస్తారంటే, అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి కదా మనకి, దాని సమష్టి స్వరూపం విజయవాడ టెంపుల్ అని చెప్పాం. 18కి లింక్డ్ పీఠం. కామాఖ్య కూడా అష్టాదశ శక్తిపీఠాలు వస్తుంది, యోనిపీఠం అని ప్రచారం చేశారు కదా, ఉంది. అలాగే దుర్గాదేవి మాయాపీఠం. ఈ 18 పీఠాలకి ఇది సింబాలిక్ రిప్రజెంటేషన్గా లింక్డ్ పీఠంగానే బెజవాడ గుడిని పెడితే, ఎక్కడైనా బెజవాడ గుడిలో ఏదైనా డిస్టర్బెన్సెస్ అయ్యిందనుకోండి, ఈ శ్రీశైలంలో గుడి ఏదో ఒకటి అవుద్ది, లేదా కామాఖ్యలో గుడి ఏదో ఒకటి అవుద్ది, ఇక్కడ ఏదైనా కనెక్షన్ ఉంటే. అంటే వైర్ మెయిన్ ఇదనమాట, మెయిన్ కరెంట్ మెయిన్. ఇక్కడ ఏదైనా చేస్తే ఈ ఛానల్స్, మెయిన్ ఛానల్ ఇదనుకోండి, అక్కడ బ్రాంచెస్ ఇవి అక్కడ ఇదవుతాయి, అక్కడ డిస్టర్బెన్సెస్ వస్తాయని చెప్పేసి గురువుగారు ఎక్స్ప్లెయిన్ చేస్తే, అప్పుడు మెహర్ రమేష్ గారు ఏం చేశారంటే, డైరెక్టర్ గారు ఈ బెజవాడ కనకదుర్గం దేవస్థానం షూటింగ్కి ఎవరు కాబట్టి ఒక మోడల్ కింద ఒక బెజవాడ గుడిలాగా ఒకటి సెట్టింగ్ చేసి, మిగతా అన్నీ వేసి, ఆ ఈజిప్ట్ నుంచి వచ్చిన విలను బెజవాడ గుడిలో ఒక ఈ సెట్టింగ్ వేసిన దాంట్లో స్తంభాన్ని కొడితే అక్కడ ఒక శక్తిపీఠం ఇలా కదిలిపోతా ఉన్నట్టు చూపించారు. అంటే అప్పుడు కూడా అందుకే దాంతోనే వీడియో పార్ట్ 4 రిలీజ్లో మన గురువుగా మన మెహర్ రమేష్ గారు క్లియర్గా చెప్తారనమాట. ఏమని, నాకు మణిశర్మ గారు గురించి, అశ్విని దత్ గారి గురించి చెప్తూ, నాకు గురువు గారు ఉన్నారు సత్యనారాయణమూర్తి గారిని చక్కగా చెప్పారు. ఆయన కృతజ్ఞత చెప్తూ, ఏది మా గురువు గారు దత్తాత్రేయ శర్మ ఆయన చెప్తే మన పేరు చెప్పారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అమ్మ,
కంటెంట్ అనేది ఎప్పుడైనా సరే మనం సత్యం చెప్తున్నప్పుడు యువ రచయితలు నేను చాలా మెచ్చుకున్నాను. ఎక్కడ కూడా ఆ శక్తి సినిమాలో కూడా అద్భుతంగా తీశారు మెహర్ రమేష్ గారు. అలాగే ఇక్కడ ఈ సినిమా డైరెక్టర్ గారు కూడా ఈ యొక్క శంబాల సైంటిఫిక్గా తీశారు. కాబట్టి శంబాలా గ్రామం అనేది మైథలాజికల్గా స్టోరీ కాదు అని తెలుసుకోవాలి జనం. ఇది ఊహ కాదు, అందరూ అబద్ధ ప్రచారాలు చేశారు. ఎలాగా రామాయణం కల్పితమని. రామాయణం కల్పితం ఏంటి వీళ్ళ మొహం? రామాయణం ఒరిజినల్, కృష్ణుడు భాగవతం ఒరిజినల్, అలాగే శంబాల అనేది ఒరిజినల్ అనమాట. దానికి వీళ్ళకి జియోలాజికల్ సర్వే పార్ట్ చూపించారు. ఇంకా మనం చెప్పాము పురూలియాలో ఆర్మ్స్ డ్రాప్అవుట్ గురించి చెప్పాము. అది లింక్ పెట్టండి మనం చేసిన వీడియో. ఇది ఎవరైతే ప్రేక్షకులు ఈ వీడియో చూస్తున్నారో మన శంబాలాకి లింక్ మీరు పెడితే వాళ్ళకి చూసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది ఇంకా క్లియర్గా. ఓకే గురుగారు.